నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 700వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం, మహాపాదయాత్రతో మరింత రగిలిన ఆకాంక్ష. స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. కదిరిలో దోపిడీ దొంగల బీభత్సం, రెండిళ్లలో చోరీ, మహిళను కొట్టి చంపిన దుండగులు. యూపీలో ఎక్స్ప్రెస్ వే వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని, కల్వార్ ఖేరి వద్ద రహదారిపైనే దిగనున్న మోదీ విమానం. కోవాక్సిన్ టీకాతో కోవిడ్ వేరియంట్ల నుంచి రక్షణ, రోగ నిరోధక జ్ఞాపక శక్తి 6 నెలలు ఉంటుందన్న ఎన్ఐఏ డైరెక్టర్. అనంతపురం జిల్లా కదిరిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్జీఓ కాలనీలోని రెండిళ్లలో చోరీకి యత్నించిన దుండగులు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అడ్డుకోబోయిన 2 మహిళలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి మృతి చెందగా శివమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు తరలించారు. ఉషారాణి భర్త ఉదయపు నడక కోసం బయటకు వెళ్లిన సమయంలో దుండగులు దోపిడీకి యత్నించారు. శివమ్మ భర్త సైతం ఉదయమే బయటకు వెళ్లారు. ఇంట్లో మహిళలు ఒంటరిగా ఉన్నారని గమనించిన దొంగలు చోరీకి యత్నించారు. శివమ్మ ఇంట్లో కుమారుడు కోడలు నిద్రిస్తుండగా వారి గదికి దుండగులు బయట నుంచి గడియ పెట్టి దాడికి పాల్పడ్డారు. వర్షం కురుస్తుండటంతో శివమ్మ ఇంట్లో పని మనిషి వచ్చి చూసే వరకు దుండగులు దాడి విషయం బయటకు తెలియలేదు. కదిరిలో దొంగల బీభత్సం. అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొనాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర భాజపా నాయకులకు తేల్చి చెప్పారు. భూములిచ్చిన రైతులు చేస్తున్న పోరాటానికి అనుకూలంగా తీర్మానం చేశాక మరో అభిప్రాయం ఎందుకొస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల పొత్తులపై రాష్ట్ర నాయకులెవరూ మాట్లాడొద్దని గట్టిగా హెచ్చరించిన షా సరైన సమయంలో కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో భాజపా పనితీరును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. రాష్ట్ర పార్టీ నేతలతో తిరుపతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోపాలు ప్రస్తావిస్తూ సరిచేసుకోవాలని గట్టిగా సూచించారు. అమరావతి ఉద్యమం గురించి సీనియర్ నేత ఒకరు ప్రస్తావించగా మద్దతుగా పార్టీ తీర్మానం చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అమిత్ షా ప్రశ్నించారు. మరో నాయకుడు జోక్యం చేసుకుని అది ఓ పార్టీ చేయిస్తోందని చెప్పడానికి ప్రయత్నించగా రైతులు భూములిచ్చారా లేదా, ఉద్యమిస్తోంది రైతులా కాదా, పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకని షా ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరన్న అమిత్ షా ఒకసారి భాజపా సభ్యత్వం ఇచ్చాక వారంతా మన కుటుంబ సభ్యులేనని, ఏ విషయంలోనూ వారిని దూరం పెట్టొద్దని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారిని సంస్థాగత నిర్మాణంలో భాగస్వాముల్ని చేశామని, అక్కడ పార్టీ బలంగా ఉండటానికి అదొక కారణమని చెప్పారు. ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష తెదేపానే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని అన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతంగా కృషి చేయాలని అమిత్ షా ఆదేశించారు. వైకాపాతో ఎలాంటి బంధం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడే రాష్ట్రంలో సుప్రీమని, ఇతరుల ప్రభావానికి లోను కావద్దని సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు జనవరిలో విశాఖ వస్తానని, అప్పుడు మరోసారి సమావేశమవుదామని నేతలతో అమిత్ షా అన్నారు. ఏపీపై ఎలాంటి వివక్ష లేదని, విభజన చట్టంలో ఉన్నవన్నీ చేశామని, ఏమైనా మిగిలుంటే చేస్తామని చెప్పారు. వైకాపాపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వేగంగా ఆదరణ కోల్పోతోందని రాష్ట్ర నేతలు వివరించారు. అంతకుముందు అమిత్ షా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్తో ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్లు విడిగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై సుదీర్ఘంగా వివరించారు. ఒక పత్రిక, ఛానల్ని రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా నిషేధించడం సరైంది కాదని, ఎవరితో సంప్రదించి అలాంటి నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, ఛానల్లో భేటీ సందర్భంగా ఘర్షణ జరిగిందని రాష్ట్ర నాయకుడు ప్రస్తావించగా విమర్శలను సానుకూలంగా తీసుకోవాలని, భయపడేవారు నాయకులుగా ఎలా ఎదుగుతారని షా ప్రశ్నించారు. 2022 జూన్ నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. రహదారుల మరమ్మతును ఒక డ్రైవ్లా చేపట్టాలన్నారు. ఎన్డీబీ ప్రాజెక్టులలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో రహదారులు గోతులమయంగా మారి వాహనదారుల సహనాన్ని పరీక్షిస్తున్న వేళ వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. రహదారుల పునరుద్ధరణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ముందుగా రోడ్లపై గుంతలు పూడ్చి తరువాత కార్పెటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా పాట్ హోల్స్ మిగిలిపోరాదని ఆ మేరకు వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మేజర్ రోడ్లకు ట్రాఫిక్ ను బట్టి మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రస్తుతం వర్షాల వల్ల రోడ్ల మరమ్మత్తు పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఏ కేటగిరీ రోడ్లైనా సరే 46,000 కిలోమీటర్ల మేర వెంటనే రిపేర్ చేయాలని, ఎక్కడా గుంతలు ఉండడానికి వీల్లేదని సీఎం అన్నారు. గరిష్టంగా దెబ్బతిన్న రోడ్లపై తక్షణం దృష్టి సారించారన్నారు. మరమ్మతులు చేశాక తేడా కనిపించాలని, మళ్లీ విమర్శించే అవకాశం ఇవ్వరాదన్నారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేసి 8,268 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు మొదలు పెడతామని అధికారులు వెల్లడించారు. వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్లోగా అన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు. అన్ని బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు, బ్రిడ్జిలు కూడా ఫేజ్ 1 పరిధిలోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించిన ప్రాజెక్టుల టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు సంబంధిత పనులు వారంలోగా ప్రారంభించకపోతే బ్లాక్ లిస్ట్ లో పెడతామని నోటీసులివ్వాలని సీఎం ఆదేశించారు. నగర పురపాలికల్లో గుంతలు లేని రోడ్లు ఉండాలన్నారు. నాడు నేడు తరహాలో ప్రతి రోడ్డును రిపేర్ చేసే ముందు తరువాత ఫోటోలు తీయాలన్నారు. కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు మరమ్మతుల మీద దృష్టి పెట్టాలని, నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. 2022 జూన్ కల్లా రాష్ట్రంలో రహదారులన్నీ మరమ్మతులు పూర్తి కావాలన్నారు. వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికొస్తున్న క్రమంలో ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల వివరాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. తడిసిన ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉన్న చోట మొలకలు వస్తున్నాయి. కోతలు మొదలైన ప్రాంతాల్లో ధాన్యం సేకరణ ప్రారంభించడంలోనూ పౌర సరఫరాల శాఖ జాప్యం చేస్తోంది. సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు భారీ నష్టం ఏర్పడింది. మెట్ట పంటలతో పాటు కోత దశలో ఉన్న వరి కోలుకోలేని విధంగా దెబ్బతింది. మొత్తంగా 3.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని అంచనా. కొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసి రంగుమారి మొలకలు వస్తోంది. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులకు కునుకు కరువైంది. ధాన్యాన్ని ఆరబెడదామంటే వాన భయంతో వెనుకంజ వేస్తున్నారు. నేను 2 ఎకరాలు సొంత భూమిని కౌలు ఊడ్చాను సార్. 2 ఎకరాలేమో కౌలు కూర్చాను సార్. ఈ వర్షం తుఫానుకు వచ్చి సరిగ్గా పంట కోసే టైంలో శుభ్రంగా వర్షం పడి ముందోసారి వచ్చింది సార్, ఒక వారం రోజుల కింద. తర్వాత అది పోయి మళ్ళీ తర్వాత ఏదో కోసుకుందామని అనుకునేటప్పటికల్లా మళ్ళీ తుఫాను వచ్చి 15 రోజులు బట్టి ఎడతెరపు లేకుండా ముంచేసింది సార్. కింద నుంచి అంతా మొక్క వచ్చేస్తుంది, పైన కొయ్యినా కూడా పనిచేయదండి. ఇంకా మళ్ళీ దారి కోసేటప్పుడు కూడా కోతకు ఏం పనిచేయదండి. ఈ రోజుని రాయితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందండి. 5 ఎకరాలు కౌలు చేస్తామండి. ఇప్పుడు పిండి బత్త చెప్పేమో 1600, 1700 అంటున్నారండి. మళ్ళీ దాల్వ డెల్టా కూడా దాల్వ చేద్దామన్నా కూడా భయం వేస్తుందండి. ఆ పిండి రేట్లు ఇత్తారంగా పెరిగిపోయినాయండి బాగా. పెట్టుబడి చుత్తు అన్ని చూస్తే ఇప్పుడు ఏముండదండి. రైతు ఆ కౌలు కూర్చుని మాత్రం ఏముందో తాగి సరిచిపోవాలండి అంతండి. ఈ పొలం చూడక అధికారులు కానీ ఎవరు రాలేదండి. పొలం చూడక కూడానండి. నిబంధనల ప్రకారం ధాన్యంలో 17% వరకు తేమను అధికారులు అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే ఆరబెట్టుకుని తీసుకురమ్మంటున్నారు. వరి కోసి కుప్పలుగా వేసి నూర్పిడి చేస్తే ఈ మేరకు తేమ ఉంటుంది. యంత్రాలతో కోతల నేపథ్యంలో ధాన్యంలో తేమ ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు 12 రోజులు ఆరబెడతారు. అయినా తేమ ఉందంటో ధర తగ్గించడం రివాజుగా మారింది. భారీ వర్షాలు, ముసురు వాతావరణం నేపథ్యంలో వరిలో తేమ ఎక్కువగానే ఉంటోంది. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలుచోట్ల సేకరణ పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. రంగు మారిన మొలకెత్తిన ధాన్యం తీసుకోవాలని రైతులు ఆర్బీకేల వద్దకు వెళుతున్నప్పటికీ నిరాశ ఎదురవుతోంది. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ వినూత్నంగా నిర్వహించనున్నారు. భారత వాయుసేనకు చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ విమానంలో రహదారిపై దిగి ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా నిర్వహించే వైమానిక విన్యాసాలకు, ల్యాండింగ్ కసరత్తుకు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా AN-32 విమానం, ఫైటర్ జెట్లు సుఖోయ్ 30 MKI, మిరాజ్ 2000లు ఆదివారం ఈ మార్గంపై ప్రయోగాత్మకంగా దిగాయి. ప్రధానిని తీసుకొచ్చే C-130J కూడా సుల్తాన్పూర్ జిల్లాలో సిమెంటుతో వేసిన
ఎయిర్ స్ట్రిప్ పై దిగింది. 340 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో కొన్ని సెక్షన్లను అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలుగా తీర్చిదిద్దారు. ఇవాళ మధ్యాహ్నం మోదీ సుల్తాన్పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద దిగుతారు. అనంతరం ఆయన ఓ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలో రాజస్థాన్లో సత్తా గాంధవ్ రహదారిపై ఏర్పాటు చేసిన అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్ ను ప్రారంభించారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో 6 లైన్లు ఉన్నాయి. కోవాక్సిన్ టీకా తీసుకున్న వారి ప్రతిరక్షకాల్లో కోవిడ్-19 కారక SARS-CoV-2 వైరస్ కు సంబంధించిన రోగ నిరోధక జ్ఞాపక శక్తి 6 నెలల వరకు ఉంటున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ NII డైరెక్టర్ పుష్కర్ శర్మ తెలిపారు. అందువల్ల కోవాక్సిన్ టీకా తీసుకోవడం ద్వారా కనీసం 6 నెలల పాటు రక్షణ లభిస్తుందని చెప్పారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన NII వార్షిక సర్వసభ్య సమావేశంలో పుష్కర్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్ వేరియంట్లైన డెల్టా, ఆల్ఫా, బీటా, గామాలకు సంబంధించి కూడా కోవాక్సిన్ టీకా కణ సంబంధ జ్ఞాపక శక్తిని కలిగి ఉందని, అది 6 నెలల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎదుర్కొన్న రోగకారకాలను గుర్తించగానే రోగనిరోధక వ్యవస్థ వేగంగా సమర్థంగా స్పందించే సామర్థ్యాన్ని రోగనిరోధక జ్ఞాపక శక్తి అంటారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ప్రభుత్వం మళ్లీ 3 రాజధానుల గురించి ఆలోచించడానికి వీల్లేదని రాజధాని రైతు పరిరక్షణ సమితి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో వాదించిన న్యాయవాది శ్యామ్ దివాన్ మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనని తెలిపారు. మరోవైపు విచారణ నుంచి 2 న్యాయమూర్తులు తప్పుకోవాలన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అమరావతిపై రోజువారీ విచారణ పునః ప్రారంభించిన తొలి రోజే అమరావతి పరిరక్షణ సమితి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. లోతైన అధ్యయనం తర్వాతే అమరావతిని ఏపీకి రాజధానిగా చట్టబద్దంగా నిర్ణయించారని, నిర్మాణం కోసం వేల కోట్లు ఖర్చు చేశాక 3 రాజధానుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయడానికి వీల్లేదని ఆయన హైకోర్టులో స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం నూతన రాజధానిపై కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం ప్రకారం 52% ప్రజలు విజయవాడ, గుంటూరు మధ్య 10.72% మంది విశాఖపట్నం వద్ద రాజధానికి మద్దతు తెలిపారన్నారు. ఆ తరువాతే అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తరువాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదన్నారు. 3 రాజధానుల శాసనం చేసే అధికారం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. శాస్త్రీయ అధ్యయనం చేసి చట్టబద్దంగా రూపొందించిన అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే అమరావతి ఆత్మను తీసేసినట్లేనని శ్యామ్ దివాన్ అన్నారు. 3 రాజధానుల నిర్ణయం అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించడమేనని శ్యామ్ దివాన్ వాదించారు. విభజన చట్టంలో ఒక రాజధాని గురించే ప్రస్తావన ఉంది తప్ప 3 రాజధానుల గురించి లేదన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలో ఒకచోటే ఉండాలన్నారు. ఇప్పటికే అమరావతిలో 5,674 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ విస్మరిస్తూ వివిధ ప్రాజెక్టు పనుల్ని ఎక్కడికక్కడా వదిలేసిందన్నారు. ఉద్దేశపూర్వకంగా అమరావతిని ఘోస్ట్ సిటీగా మార్చేసిందన్నారు. ఓసారి నిర్ణయం జరిగిన రాజధాని విషయంలో అధ్యయనం చేయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు హైకోర్టు ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో భాగస్వాములైన 2 న్యాయమూర్తుల్ని విచారణ నుంచి తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై వై శ్రీలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను సీజే తోసిపుచ్చారు. త్రిసభ్య ధర్మాసనంలోని 2 న్యాయమూర్తులకు అమరావతిలో ప్లాట్ల కేటాయింపు జరిగిందని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఆన్లైన్లో వాదనలు వినిపించారు. తుది తీర్పు న్యాయమూర్తుల ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నప్పుడు విచారణకు అనర్హుల కాబట్టి వారు తప్పుకోవాలన్నారు. ఆ వాదనలపై సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్లాట్ల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయమని, అది ఆర్థిక ప్రయోజనం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి జీతం అందుతుంది కాబట్టి నేను కూడా విచారణ నుంచి తప్పుకోవాలా అని ప్రశ్నించారు. ఏదో ఒక కారణం చూపుతూ విచారణ నుంచి తప్పుకోవాలంటే విచారణలు జరపడం కష్టమవుతుందన్నారు. ప్రభుత్వమే ఇలా కోరడం దురదృష్టకరమని, దీన్ని అనుమతిస్తే ప్రతి ఒక్కరూ అలాగే కోరే ప్రమాదముందంటూ పిటిషన్ను తోసిపుచ్చారు. ఏపీ హైకోర్టు విచారణపై అభ్యంతరముంటే సుప్రీంను ఆశ్రయించి ఇతర హైకోర్టులో విచారణ కోసం అభ్యర్థించొచ్చని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై తన పిటిషన్ విచారణకు నోచుకోలేదని మరో న్యాయవాది శరత్ కుమార్ కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయమూర్తుల నియామక సిఫార్సులో మరో రికార్డుకు మూల కారణమైంది. తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగంగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫార్సు చేసింది. 2018లోనే అతడి పేరును సుప్రీంకోర్టు కొలీజియం పరిగణలోకి తీసుకోగా అది సిఫార్సుకు నోచుకోలేదు. సౌరభ్ కిర్పాల్ జీవిత భాగస్వామి విదేశీయురాలని, స్విస్ రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్నందున దేశ భద్రతకు ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదించడంతో కొలీజియం అతడి సిఫార్సును వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని కొలీజియం సౌరభ్ కిర్పాల్ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది. ఇందుకు కేంద్రం నియామక ఉత్తర్వులు ఇస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా సౌరభ్ నిలవనున్నారు. నాగార్జునసాగర్ జలాశయాన్ని కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు సందర్శించారు. బీఆర్కే పిల్లై ఆధ్వర్యంలోని 15 మంది సభ్యుల బృందం తొలి రోజు పర్యటనలో భాగంగా మొదట పెద్ద ఆడిసర్లపల్లి మండలంలోని పుట్టంగండి చేరుకున్నారు. అక్కంపల్లి జలాశయం, పుట్టంగండి సిస్నర్, పుట్టంగండి పంప్ హౌజ్ల పనితీరు గురించి స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో జెన్కోతో పాటు నీటిపారుదల విభాగాల పాత్రపై ఇంజనీర్లను వివరాలు అడిగారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం, కుడికాల్వపై విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇవాళ మరోసారి సాగర్ ఆనకట్టను సందర్శించనున్నారు. దాదాపు 1200 మంది బాలికలు ఉండే గురుకులానికి రక్షణ లేకుండా పోయింది. విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల ఉంది. దీనిలో 1200 మంది బాలికలు చదువుతున్నారు. గతంలో ప్రాంగణం చుట్టూ ప్రహారీ గోడ ఉండేది. గతేడాది నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చుట్టూ ఉండే ప్రాంగణంపై అందంగా సిమెంట్ రాళ్లు పేర్చారు. దీంతో 5 చోట్ల రక్షణ గోడ కూలిపోయింది. అప్పటి నుంచి గురుకులానికి రక్షణ లేక విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా గోడ కట్టించాలని కోరుతున్నారు. పడిపోవడం బట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సో మాకు ప్రొటెక్షన్ అనేది లేదు. అబ్బాయిలు ఆ గోడ దగ్గర నిల్చుంటున్నారు. మేము అంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎక్కువ అయితే ఆడపిల్లలు ఉంటున్నారు కాబట్టి మాకు చాలా ప్రొటెక్షన్ కావాలి సార్. సో మాకు తొందరగా వాల్ వేయిస్తారని కోరుకుంటున్నాం సార్. మేము అంటే సండేస్ టైంలో మేము బట్టలు ఆరబెట్టుకొని అక్కడ ఆరబెట్టుకోవడానికని ఆ గోడ పక్కన అటు సైడ్ వెళ్తున్నాము. దానికి అటు నుంచి అబ్బాయిలు అనేది ఇటు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. అందుకని గోడ ఫాస్ట్గా నిర్మించాలని కోరుతున్నాము. మాకు గతంలో అక్కడ ఒక గోడ ఉండేది. రాయి వేయడం వల్ల ఆ గోడ అనేది పడిపోవడం జరిగింది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం గర్ల్సే కాబట్టి అటు నుంచి వచ్చే బాయ్స్ కూడా మాకు కామెంట్స్ గట్రా చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఎలాగైనా ఈ గోడ వేయించాల్సిందిగా కోరుతున్నాను. పాడేది ఏపీఆర్లో హై స్కూల్ కాలేజ్ కలిసి 1200 మంది ఉండగా చాలా ఇబ్బందిగా ఉంది. పక్కనున్న ప్రహారీ కూడా బాగాలేకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న మగాళ్ళు నైట్ టైం రావడం జరుగుతుంది. బాయ్స్ నైట్ టైమ్స్ వచ్చి విజిల్స్ వేయడం, నైట్ టైం డార్మెంటరీస్కి వచ్చడం జరుగుతుంది. రాష్ట్రంలో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్లో 8,07,640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 954 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులంక గ్రామంలో గోమాతకి సీమంతం నిర్వహించారు. గోవును పూజించడం వల్ల ఊరికి మంచి జరుగుతుందని విశ్వసిస్తూ సీమంతం నిర్వహించామని గ్రామస్తులు వెల్లడించారు. గ్రామంలో కొందరు అత్తింటివారిగా, మరికొందరు పుట్టింటివారిగా ఏర్పడి వేడుకను జరిపారు. గోమాతకు పలహారాలతో పాటు పూలు, గాజులు, చీర సమర్పించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో రెండో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు అర్పించి తర్వాత పుష్కరిణి చుట్టూ సిద్ధం చేసిన లక్ష కార్తీక దీపాలను భక్తులు వెలిగించారు. కార్తీక కాంతులతో పుష్కరిణి పరిసరాలు దేదీప్యమానమయ్యాయి.
రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు చేసిన భారత్పై తమ చట్ట ప్రకారం చర్యల విషయంలో అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్ కొనుగోలు చేయడంపై గుర్రుగా ఉన్నప్పటికీ మిత్రదేశంపై చర్యలు వద్దని అమెరికాలోని కీలక వర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్పై ఆంక్షలు విధించలేమంటూ ఖచ్చితంగా చెప్పలేమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే సమయంలో భారత్, అమెరికా రక్షణ బంధాలు బలపడ్డాయని, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని వెల్లడించింది. శత్రు యుద్ధ విమానాలను, సుదూర శ్రేణి క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేయగల సామర్థ్యం ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్కు సరఫరా చేయడం ప్రారంభించింది. భారత్కు S-400 సిస్టమ్స్ సరఫరా ప్రారంభమైందని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టంలోని భాగాలు వాయుమార్గం, సముద్రం ద్వారా మన దేశానికి చేరుకోవడం ప్రారంభమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. ఈ క్షిపణులను రష్యా నుంచి పొందడం అమెరికాకు ఇష్టం లేకపోయినప్పటికీ అగ్రరాజ్యం బెదిరింపులను పట్టించుకోకుండా భారత్ 39,000 కోట్లు వెచ్చించి ఈ రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసింది. 2018 అక్టోబర్లో 35,000 కోట్ల విలువైన S-400 సరఫరా చేసేందుకు భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని కింద 400 కిలోమీటర్ల వరకు గగనతల రక్షణను బలోపేతం చేసేందుకు 5 స్క్వాడ్రన్లను భారత్కు సరఫరా చేస్తారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి స్క్వాడ్రన్ సరఫరా పూర్తవుతుంది. వాటిని ముందుగా పశ్చిమ సరిహద్దు దగ్గర మోహరిస్తారు. ఇక్కడ నుంచి పాకిస్తాన్, చైనా రెండింటినీ ఎదుర్కోవడం సులభమవుతుంది. మన దేశం కంటే ముందు ఈ రక్షణ వ్యవస్థ టర్కీ, చైనా సైనిక వ్యవస్థలో భాగమైంది. లద్దాఖ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చైనా టిబెట్లో కూడా వీటిని మోహరించింది. అయితే 2016 నుంచి పనిచేస్తున్న రష్యా నిర్మిత వైమానిక రక్షణ వ్యవస్థ S-400 ని కొనుగోలు చేయాలనే భారత ప్రణాళికను అమెరికా వ్యతిరేకుల చట్టం CAA-TSA సెక్షన్ 231 కింద అమెరికా నిరోధించవచ్చని కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్ CRS తెలిపింది. కాట్సా చట్టం ప్రకారం రష్యాతో ఎలాంటి సైనిక లావాదేవీలనైనా తక్షణమే నిలిపివేయాలని అమెరికా తన మిత్ర దేశాలను కోరింది. అలా చేయడంలో విఫలమైతే ఈ దేశాలు అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రష్యా నుంచి S-400 సరఫరాతో భారతదేశం ఇప్పుడు కాట్సా ఆంక్షల ముప్పులో ఉంది. కాట్సా ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ముందే పేర్కొంది. అయితే భారత్పై ఈ నిషేధం విధించకూడదని అమెరికాలో డిమాండ్ పెరుగుతోంది. స్వతంత్ర సంస్థ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ తన తాజా నివేదికలో రష్యా ఆయుధ వ్యవస్థలపై భారత్ ఆధారపడటం సమీప భవిష్యత్తులో కొనసాగుతుందని చెప్పింది. కానీ భారత్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుపై ఎలాంటి ఆంక్షలు విధించలేమని ఖచ్చితంగా చెప్పలేమని అమెరికా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. పూర్తిగా లేదా కొన్ని అంశాలకు సంబంధించి ఖచ్చితమైన మినహాయింపులు ఇవ్వాలంటూ చట్టంలో లేదని వివరించారు. అయితే ఇటీవల కాలంలో భారత్, అమెరికా రక్షణ బంధాలు బలపడ్డాయని అమెరికా ప్రతినిధి పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని వెల్లడించారు. ఫలితంగా భారత్పై అమెరికా ఆంక్షల విషయంలో ఉత్కంఠ నెలకొంది. హర్యానా గురుగ్రామ్లో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో 600 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఈ నెల 10న గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న 2 వ్యాపార సముదాయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దాడుల సందర్భంగా 3 కోట్ల 54 లక్షల నగదు, 5 కోట్ల 15 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం CBDT వెల్లడించింది. 18 బ్యాంకు లాకర్లను గుర్తించడంతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అయితే దాడి చేసిన సంస్థల వివరాలను CBDT వెల్లడించలేదు. కోవిడ్ సోకిన లేదా వ్యాక్సిన్ తీసుకున్న తల్లిపాలలో యాంటీబాడీలు ఉన్నట్లు అమెరికా నిపుణులు చేసిన అధ్యయనంలో తేలింది. అయితే ఈ యాంటీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. తల్లిపాలలో ఉన్న యాంటీబాడీలు చిన్నారులకు టీకాకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వైరస్ నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ కల్పిస్తాయని అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఇదే సమయంలో బాలింతల్లో ఈ యాంటీబాడీల స్థాయిలు ఎలా ఉంటాయనే విషయంపైన నిపుణులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడినా లేదా వ్యాక్సిన్ తీసుకున్న తల్లి పాలలోనూ క్రియాశీల కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ యాంటీబాడీలు వైరస్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పిస్తాయా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తాజా అధ్యయనం అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురితమైంది. కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడినా లేదా వ్యాక్సిన్ తీసుకున్న బాలింతల్లో యాంటీబాడీలు ఏ స్థాయిలో ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా 77 మంది బాలింతల నుంచి నమూనాలను సేకరించారు. వీరిలో 47 మంది ఇన్ఫెక్షన్ కు గురైన వారు కాగా వ్యాక్సిన్ గ్రూపునకు చెందిన 30 మంది మహిళల నుంచి నమూనాలు తీసుకున్నారు. వీరిలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తల్లుల్లో వైరస్ ను ఎదుర్కొనే ఇమ్యూనోగ్లోబులిన్ ఏ యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న తల్లుల్లోనూ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనలు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ 2 విధాల్లో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు కోవిడ్-19 ను తటస్థీకరిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకిన తల్లులతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న తల్లుల్లో కోవిడ్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్నాయని తాజా అధ్యయనం ద్వారా ఒకేసారి తెలుసుకున్నట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ కు చెందిన బ్రిడ్జెట్ యంగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ నుంచి పొందిన యాంటీబాడీలు 3 నెలల వరకు ఉంటున్నట్లు గుర్తించామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఇదే తరహాలో కోవిడ్ యాంటీబాడీలు ఉంటున్నట్లు వివరించారు. ఇలా తల్లి పాలల్లో ఉండే కోవిడ్ యాంటీబాడీలు చిన్నారులకు వైరస్ నుంచి రక్షణ కలిగిస్తాయా లేదా అనే విషయం ఇంకా నిరూపితం కాలేదని పరిశోధకులు వెల్లడించారు. తల్లి పాలల్లో ఉన్న యాంటీబాడీలు చిన్నారులకు టీకాకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇండోనేషియాలో వేటగాళ్ల ఉచ్చులో పడి ఓ గున్న ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఏనుగు తొండానికి తీవ్ర గాయం కావడంతో అధికారులు దానిని సగం వరకు తొలగించారు. అంతకుముందు 7 ఏళ్ల వయసున్న ఏనుగు ఉచ్చులో చిక్కుకున్నట్లు అధికారులకు సమాచారం అందింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఉచ్చు నుంచి గున్న ఏనుగును రక్షించారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న గజరాజును వెంటనే చికిత్స నిమిత్తం వైద్యుల వద్దకు తరలించారు. ఏనుగు తొండంలో సగభాగం వరకు తీవ్రంగా దెబ్బతినడంతో దానిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సుమత్రా ప్రాంతంలో దాదాపు 700 వరకు ఏనుగులు ఉండగా వేటగాళ్ల వల్ల వాటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నట్లు అధికారులు తెలిపారు.